Hi, good morning students. Welcome to our DGR Physics channel. Today discuss about the topic system of units. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఫిజికల్ క్వాంటిటీస్ గురించి అదేవిధంగా యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది మన సెకండ్ వీడియోలో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటి? సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ యూనిట్స్ బోత్ ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ for all kinds of physical quantities. So for all kinds of both fundamental and derived quantities. Okay, for all kinds of physical quantities are called system of units. అంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీస్ కానీ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కానీ ఒక సిస్టమ్ ఉంటుందండి దేనికైనా సరే. ఇప్పుడు మాస్ ఉంది, మాస్కి పర్టికులర్ ఒక సిస్టమ్ కేజీ. లెంగ్త్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది మీటర్స్. లేకపోతే ఇప్పుడు మనకి ఎనీ టైం ఉంది, దాని సెకండ్స్. ఇప్పుడు మనం టైంని కేజీల్లోని అదే మాస్ని టైంలోని సెకండ్స్లోని మనం మెజర్ చేయలేం కదా. అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ యూనిట్స్. ఓకే, బోత్ ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పచ్చు. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని 2 టైప్స్లో చెప్పారండి. అది ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మెట్రిక్ సిస్టమ్ అంటాం దీన్ని. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే బ్రిటిష్ సిస్టమ్ అంటారు. ఓకే, మెట్రిక్ సిస్టమ్ని 1765లో ఫ్రాన్స్ ఇంట్రడ్యూస్ చేసిందండి. అదేవిధంగా బ్రిటిష్ సిస్టమ్ని 1835లో బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన బ్రిటిష్ అనే ఒక సైంటిస్టు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఓకే అండి, ఇది 1835లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ మెట్రిక్ సిస్టమ్ మళ్ళీ ఏం చేశారంటే 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఎలా డివైడ్ చేశారంటే 2 టైప్స్ కూడా మళ్ళీ ఏం చెప్పచ్చు మనకి, దీన్ని సిజిఎస్ సిస్టమ్ అంటారు, అదేవిధంగా ఎంకేఎస్ సిస్టమ్ అంటారు. దీన్ని ఒకే విధంగా ఉంచేశారు. అది ఏంటిది, ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకే, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్. అప్డేటెడ్ వెర్షన్ ఉంది, దాన్ని ఎస్ఐ సిస్టమ్ అంటాం. ఫస్ట్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సిజిఎస్ సిస్టమ్ని ఏమంటారంటే గాసియన్ సిస్టమ్. దీనికి ఒక పేరంటే గాసియన్ అనే ఒక సైంటిస్ట్ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీన్ని గాసియన్ సిస్టమ్ అంటారు. దీన్ని గాసియన్ సిస్టమ్. దీన్ని ఏమంటారండి, జియోజీ సిస్టమ్ అంటారు. దీన్ని ఏమంటాం మనం, బ్రిటిష్ సిస్టమ్ అంటాం. దీన్ని దీన్ని బ్రిటిష్ సిస్టమ్ అనొచ్చు. ఓకే, ఈ 3 అనమాట. ఇందులో మనకి సిజిఎస్ సిస్టమ్ గురించి, ఎంకేఎస్ సిస్టమ్ గురించి, అదేవిధంగా ఎఫ్ఏఎస్ సిస్టమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో మనకి సిజిఎస్ సిస్టంలో సి అంటే ఏంటి, అదేవిధంగా ఎస్ అంటే ఏంటి, అదేవిధంగా జి అంటే ఏంటి. ఇప్పుడు మనకి ఈ సిజిఎస్ సిస్టంలో సి అంటే ద యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఈ సెంటీమీటర్స్, సెంటీమీటర్స్. అదేవిధంగా జి అంటే ఏంటి, ద యూనిట్ ఆఫ్ మాస్ గ్రామ్స్, అదేవిధంగా ద యూనిట్ ఆఫ్ టైం సెకండ్స్, ఎస్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి ఎం అంటే ఏం చెప్పచ్చు, మనకి ఎం అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, కే అంటే ఏంటి. ఎం అంటే ఏంటి మనకి ద యూనిట్ ఆఫ్ లెంగ్త్ మీటర్. అది కే అంటే ఏంటి, ద యూనిట్ ఆఫ్ మాస్ కేజీ, దీన్ని కిలోగ్రామ్స్ అంటాం. అది ద యూనిట్ ఆఫ్ టైం సెకండ్ అంటాం. ఓకే, ఇది ఎంకేఎస్ సిస్టమ్. అదేవిధంగా ఎఫ్పిఎస్ సిస్టంలో ఎఫ్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, పి అంటే ఏంటి. ఎఫ్ అంటే ఏం చెప్పచ్చు మనకి, ఫూట్. ఎఫ్ అంటే ఏంటండి, ఫూట్ అని చెప్పచ్చు. అంటే ఎఫ్ అంటే ఫూట్, పి అంటే పౌండ్. దిస్ ఈజ్ ద యూనిట్స్. ఎస్ అంటే సెకండ్. ఓకేనమ్మా, ఈ యూనిట్స్ అనేవి ఇంకా మన ఫూట్, పౌండ్, సెకండ్స్లో మనం చెప్పచ్చు. ఓకేనమ్మా, ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, వీటిని ఏమంటారు, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ అంటే మనకి ఈ సిజిఎస్ సిస్టమ్ని, ఎంకేఎస్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 1 మీటర్ ఉందనుకోండి, 1 మీటర్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం, 100 సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా 1 మీటర్ 100 సెంటీమీటర్ కింద, అది 1 కేజీ
1 కేజీని 1 కిలోగ్రామ్ని 1000 గ్రామ్స్ కింద మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఎంకేఎస్ సిస్టమ్ అనేది. అంటే ఎంకేఎస్ సిస్టమ్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్, 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. ఇప్పుడు మనకి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, 1 మీటర్ని ఒకవేళ బ్రిటిష్ సిస్టంలో మార్చాలి అనుకోండి. 1 మీటర్ మనం బ్రిటిష్ సిస్టంలో మార్చాలంటే ఎలా చెప్తాం, ఇక్కడ మనకి 1 మీటర్ని బ్రిటిష్ సిస్టంలో మార్చాలి అంటే 3.3 ఫీట్స్ అని చెప్పచ్చు, ఫూట్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా 1 కేజీని పౌండ్స్లో మార్చాలనుకోండి 2.2 పౌండ్స్. ఓకే, 2.2 పౌండ్స్ అని చెప్పచ్చు ఇక్కడ. ఓకేనమ్మా, ఇది బ్రిటిష్ సిస్టమ్ అండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇయర్ అనుకుంటా, అంటే ఆఫ్టర్ 1960 ఇయర్లో ఎస్ఐ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, ఈ సిస్టమ్ని మనం ఏమంటారంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కింద చెప్పచ్చు. అంటే ఈ ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద అప్డేటెడ్ వెర్షన్. ఓకే, అంటే దిస్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంప్రూవ్డ్ అండ్ ఎక్స్టెండెడ్ వెర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఐ సిస్టమ్. ఓకే, ఎస్ఐ సిస్టమ్ అంటే అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే అండి, అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్ అంటే మనకి ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టమ్ మ్యాక్సిమం ఈ సిస్టమ్ని సైంటిఫిక్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ యూజ్ చేస్తారండి. అంటే దిస్ సిస్టమ్ ఈజ్ యాన్ improved this system is an improved and extended version of MKS. Okay, extended version of MKS system of unit. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకున్నామా, అంటే ఎంకేఎస్ సిస్టమ్ని అంటే ఇప్పుడు మనకి సైంటిఫిక్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇంకా ఎంతో టెక్నాలజీ అనేది అప్డేట్ అయింది కాబట్టి ఈ సిస్టమ్ని ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీస్, అంటే సైంటిఫిక్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ డెవలప్ చేయడానికి, అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ మాత్రమే సరిపోవు, ఇంకా దీనికి ఎడిషనల్గా కొన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ యాడ్ చేస్తే మన సైంటిఫిక్ పరంగా కానీ అదే టెక్నాలజీ పరంగా కానీ దీన్ని ఇంకా అప్డేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎస్ఐ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ ఎస్ఐ సిస్టమ్ని ఏమన్నారు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఏమన్నారండి, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకి, దిస్ సిస్టమ్ ఈజ్ యాన్ ఇంప్రూవ్డ్ అండ్ ఎక్స్టెండెడ్ వెర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. దిస్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దీన్నే మనం ఇంకొక పేరు పెట్టచ్చు, దీన్ని ఏమంటారు మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కింద రాయించండి దీన్ని. అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇట్ ఈస్ కాల్డ్, దీన్నే రాసేద్దాం లేకపోతే ఏమైంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఓకే ఇది అరేంజ్ చేసేద్దామండి. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అని చెప్పచ్చు, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. ఓకే, అంటే ఎస్ఐ సిస్టమ్ అని అనొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ సిస్టమ్ అని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఈ సిజిఎస్ సిస్టమ్ కానీ ఎంకేఎస్ సిస్టమ్ కానీ ఓన్లీ 3 ఫండమెంటల్ క్వాలిటీస్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ మనకి ఈ సైంటిఫిక్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ దీన్ని అప్డేట్ చేయాలి. ఇంకా దీన్ని అప్డేట్ ఎప్పుడు చేశారు, ఇది మనకి 1916th ఇయర్లో దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. అంటే మనకి ఏమవుతుంది, ఈ క్వాంటిటీస్ ఓన్లీ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్కి మాత్రమే యూజ్ అవుతాయి ఈ సిస్టమ్, మెట్రిక్ సిస్టమ్ అనేది.
కానీ ఇక్కడ మనకి ఎస్ఐ సిస్టమ్ అనేది మనకి ఏం చేశారంటే ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్తో పాటు ఇంకో 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ని యాడ్ చేశారండి. ఓకే, 3 ఫండమెంటల్ క్వాంటిటీస్తో పాటు ఇంకేం చేశారు, ఒక 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ని యాడ్ చేశారనమాట. ఆ 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. అంటే 3 ఫండమెంటల్స్తో పాటు 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే 7 క్వాంటిటీస్ అవుతాయి. అంటే ఎంకే సిస్టమ్ వాజ్ మాడిఫైడ్ విత్ ఎడిషన్ ఆఫ్ 4 ఫండమెంటల్ క్వాంటిటీస్. 4 other fundamental quantities and two supplementary quantities. Supplementary quantities. Okay, 2 supplementary quantities అండి. అంటే ఎంకేఎస్ సిస్టమ్ వాజ్ మాడిఫైడ్. ఎంకేఎస్ సిస్టమ్ మాడిఫై చేశారండి. ఎలా మాడిఫై చేశారు ఇక్కడ మనకి 3 అంటే ఎలా మాడిఫై చేశారంటే ఎడిషన్ ఆఫ్ 4 అదర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ యాడ్ చేశారు, 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ని యాడ్ చేశారు. అంటే మనకి ఎడిషన్ ఏంటంటే ఎంకేఎస్ సిస్టమ్కి ఉన్న 3 ఫండమెంటల్ క్వాంటిటీస్కి 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తే ఎన్ని అయ్యాయి, మొత్తం 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద. అంటే ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి మనకి, 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ని డివైడ్ చేశారు. అదేవిధంగా 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ కింద డివైడ్ చేశాను. 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఓకేనమ్మా, 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అదేవిధంగా 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ మనకి 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి, 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏం చెప్పచ్చు, మనకి లెంగ్త్. ఓకేనమ్మా, దీని గురించి ఒకసారి క్లియర్గా బోర్డు మీద రాద్దాం. ఓకే, ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి, అదేవిధంగా సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్. ఓకే, ఇక్కడ మనకి ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఫండమెంటల్ యూనిట్స్ అండి. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ లెంగ్త్ అండి. ఫస్ట్ వన్ లెంగ్త్, మాస్ అండ్ టైం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, టెంపరేచర్. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈ ఫండమెంటల్ యూనిట్స్ అండి ఇవి. సిక్స్త్ వన్ ఏంటంటే యూనిట్. సిక్స్త్ వన్ ల్యూమినస్. ఇంటెన్సిటీ. సెవెంత్ వన్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. చూడండి ఇక్కడ మనకి ఎంకే సిస్టమ్ని అప్డేట్ వెర్షన్గా సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ని 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ కింద సెపరేట్ చేశారు. ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి, ఇక్కడ మనకి ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఇప్పుడు లెంగ్త్, మాసో, టైం. ఈ లెంగ్త్, మాసో, టైం అనేది ఏంటి, మనకి మెట్రిక్ సిస్టమ్. దీంతో పాటు ఎన్ని యాడ్ చేశారు, 1 2 3 4 వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. ఓకే, అంటే మనకి లెంగ్త్కి యూనిట్స్ ఏం చెప్పచ్చు, మనకి లెంగ్త్కి యూనిట్స్ మీటర్. లెంగ్త్కి యూనిట్స్ ఏంటండి, మీటర్. అదేవిధంగా మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ. ఓకే, అదేవిధంగా టైంకి యూనిట్స్ ఏంటి, సెకండ్. టెంపరేచర్కి యూనిట్స్ ఏంటి, కెల్విన్. అదేవిధంగా కరెంట్కి యూనిట్స్ ఏంటి, ఆంపియర్స్. అదేవిధంగా ల్యూమినస్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి, మనకి క్యాండెలా. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్కి యూనిట్స్ ఏంటి, మోల్ అని చెప్పచ్చు. ఓకే, ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్కి ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి ఇంకా డెవలప్మెంట్ జరిగిందనమాట. ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇంకా డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్తో పాటు 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఎన్ని ఉన్నాయి మనకి ఇవి, 7 ఫండమెంటల్ క్వాంటిటీస్.
అదేవిధంగా 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అండి, 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఇప్పుడు మనకి ఈ 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఏంటి? మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ప్లేన్ యాంగిల్ అంటాం. ఫస్ట్ వన్ ప్లేన్ యాంగిల్ అండి. ఓకే, తర్వాత వన్ ఏంటంటే సాలిడ్ యాంగిల్ అండి, సాలిడ్ యాంగిల్. ఓకే, ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి? దీని మీద ఒకసారి బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మనకి ఈ ప్లేన్ యాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుంది, సాలిడ్ యాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఓన్లీ 2D ప్లేన్. అంటే 2D ప్లేన్ అంటే ఎలా ఉంటుంది? మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సెంటర్ ఉంది ఇలా ఫిక్స్డ్గా, దీనికి ఒక థ్రెడ్ కట్టాను, దానికి ఒక స్టోన్ అరేంజ్మెంట్ చేశాను. ఈ స్టోన్ అనేది ఎలా తిప్పుతున్నాం అనుకోండి, ఎలా తిరుగుతుంది అనుకోండి నా ఫింగర్ చుట్టూని, అంటే ఎలా రొటేట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ వరకు చేంజ్ అయింది అందాం, ఇక్కడ వరకు చేంజ్ అయిందని తీసుకోవచ్చు. అంటే ఇనీషియల్ పొజిషన్ ఏ దగ్గర నుంచి బి వరకు చేంజ్ అయినప్పుడు దీనికి ఒక రేడియస్ ఉంటుందండి. ఈ రేడియస్ మనం ఎలా తీసుకోవచ్చు? ఆర్ కింద తీసుకోండి. దీన్ని ఆ సెంటర్ కాబట్టి ఓ కింద తీసుకుందాం. ఆరిజిన్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో దాన్ని ఆర్క్ కింద తీసుకుందామండి. దీన్ని ఏమంటాం మనం? డిఎస్ అందాం. ఆర్క్ అంటే స్మాల్ డిస్టెన్స్ మూవ్ అయింది కాబట్టి. ఓకేనమ్మా, ఇక్కడ యాంగిల్ చేంజ్ అయింది కదండి, దీనికి ఎంత యాంగిల్ చేంజ్ అయిందంటే డిటి అని చెప్పచ్చు. డిటి, దిస్ ఈజ్ ద యాంగిల్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం, దీనేమో లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, దీన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటాం. అంటే ప్లేన్ యాంగిల్ అంటాం కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ కావాలనుకోండి, ఫర్ స్మాల్ యాంగిల్ కావాలంటే ఫార్ములోకి లాగా ఉంటుంది, ఫర్ లార్జ్ యాంగిల్ కావాలంటే ఫార్ములోకి లాగా ఉంటుంది. అంటే ఫర్ స్మాల్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫర్ స్మాల్ యాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఏం చెప్పచ్చు? యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ బై రేడియస్. ఆర్క్ లెంగ్త్ బై రేడియస్ అంటే యాంగిల్ ఎంత అండి? మనకి డి టీటా అని చెప్పచ్చు. ఆర్క్ లెంగ్త్ అంటే ఎంత అని చెప్పచ్చు? ఇక్కడ మనకి ఆర్క్ లెంగ్త్ అంటే డిఎస్ అని చెప్పచ్చు, రేడియస్ అంటే ఆర్ అని చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్క్ లెంగ్త్, దిస్ ఈజ్ ద ఆర్క్ లెంగ్త్, దిస్ ఈజ్ ద రేడియస్, దిస్ ఈజ్ ద యాంగిల్. అంటే దిస్ ఈజ్ ద స్మాల్ యాంగిల్ అంటే ఇది. అదే మనకి ఫర్ లార్జ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? అంటే టోటల్ యాంగిల్ అనమాట. టోటల్ యాంగిల్ అంటే ఎంత తీసుకుంటాం? మనకి టీటా కింద కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఎస్ కింద కన్సిడర్ చేస్తే దాన్ని ఆర్ కింద రాద్దాం. అంటే స్మాల్ అంటే డి అనేది ఎంటర్ చేసాం అనుకోండి, స్మాల్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, డి ఎంటర్ చేయకుండా తీసుకున్నట్లయితే అవి లార్జ్ యాంగిల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే లార్జ్ యాంగిల్ తీసుకుంటే వస్తుంది మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్ అవుతుంది. అంటే మనకి ఎస్ అంటే దట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. టోటల్ లెంగ్త్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇలా సర్కిల్ అనేది కంప్లీట్ అయింది. దిస్ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. అంటే స్మాల్ అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి బికి, మళ్ళా లార్జ్ అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరికి వచ్చేది లార్జ్ యాంగిల్ అవుతుంది అనమాట. టీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్. అంటే మనకి ఎస్ అంటే ఏంటి? మనకి 2πr దట్ ఈస్ ద సర్కంఫరెన్స్ బై రేడియస్. అంటే ఎంత వస్తుంది మనకి? ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది? 2π రేడియన్స్ అని. 2π రేడియన్స్ అంటే దీన్ని 2π రేడియన్స్ కింద మనం రాయొచ్చు అనమాట. అంటే మనం ఏం చెప్పొచ్చు? మనకి ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ ఏంటండి? రేడియన్స్. ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ ఏంటమ్మా? రేడియన్స్ అనకూడదు, రేడియన్ అనాలి, రేడియన్. దాన్ని 2π రేడియన్ కింద రాసుకోవచ్చు ప్లేన్ యాంగిల్ అయితే. అదేవిధంగా సాలిడ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, సాలిడ్ యాంగిల్ అంటే ఒక స్పియర్ తీసుకున్నాం, ఆ స్పియర్లో స్మాల్ పార్ట్ కట్ చేసాం అనుకోండి, దాన్ని సాలిడ్ యాంగిల్ అంటాం. ఇంకా క్లియర్గా చెప్పాలనుకో మనం ఐస్ క్రీమ్ తింటాం, కోను ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకే, సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ మనకి సాలిడ్ యాంగిల్. సెకండ్ వన్ ఏంటండి? సాలిడ్ యాంగిల్ అండి. సాలిడ్ యాంగిల్ అంటే ఒకసారి చూద్దాం. సాలిడ్ యాంగిల్ అంటే సపోజ్ నేను ఒక స్పియర్ తీసుకున్నప్పుడు ఆ స్పియర్ నేను ఈ షేప్లో కట్ చేసుకున్నాను. అంటే ఎలా ఉంది? స్పియర్ తీసుకుంటే దీన్ని ఇలా కట్ చేశాను అనమాట, 3 డైమెన్షనల్ ప్లేన్ ఇలా ఉందండి. ఓకే, దిస్ ఈజ్ ద సాలిడ్ యాంగిల్. ఓకే, దిస్ ఈజ్ ద సాలిడ్ యాంగిల్. ఈ సాలిడ్ యాంగిల్ తీసుకున్నాం కదమ్మా. ఈ సాలిడ్ యాంగిల్లో ఇలా తీసుకున్నాం అన్నమాట. ఈ యాంగిల్ అనమాట. అంటే ఈ సర్కిల్ ఉంటుంది, ఐస్ క్రీమ్ కోన్ కింద ఉంటుంది. ఐస్ క్రీమ్ కోన్లో లోపల ఇంటర్నల్గా ఉన్న యాంగిల్ని మనం డి ఒమేగా అనుకుందాం. దీన్ని ఏమంటారంటే
దీన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని కింద కన్సిడర్ చేద్దాం. ఇదేంటి మనకి dθ అంటే ఏంటండి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అండి. ఇక్కడ ds అంటే ఏంటమ్మా అదేవిధంగా లీనియర్ డిస్ప్లేస్మెంట్ అండి. r అంటే ఏంటమ్మా రేడియస్ అండి. ఓకేనమ్మా. ఇక d ఒమేగా దిస్ ఈజ్ ద ఏరియా, దీన్ని dA కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా దిస్ ఈజ్ ద రేడియస్ r కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఇది ఏంటంటే ఒక స్పియర్లో ఒక స్మాల్ పార్ట్ కట్ చేసుకున్నాను నేను. ఓకే, స్పియర్లో స్మాల్ పార్ట్ కట్ చేసుకున్నాను కాబట్టి సాలిడ్ యాంగిల్ ఫర్ డిఏ ఏరియా. ఓకే, స్మాల్ యాంగిల్ ఫర్ దీని ఎలా రాసుకొచ్చి మనకి స్మాల్ యాంగిల్ ఫర్ డిఏ ఏరియా. ఓకే, స్మాల్ యాంగిల్ ఫర్ డిఏ ఏరియా ఇన్ స్పియర్. స్మాల్ యాంగిల్ డిఏ ఏరియా ఇన్ స్పియర్ మీరు రాసుకోండి కావాల్స్తే. స్మాల్ యాంగిల్ ఫర్ డిఏ ఏరియా అంటే డిఏ అంటే ఏంటి మనకి స్మాల్ పార్ట్ అనమాట. డిఏ ఏరియా ఇన్ స్పియర్ ఇన్ స్పియర్ కాబట్టి దీన్ని ఎలా రాసుకొచ్చి సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ బై రేడియస్. యాంగిల్ అంతే ఇక్కడ మనకి డి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డిఏ బై రేడియస్ అంటే స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ అని చెప్పాలి. సాలిడ్ యాంగిల్కి అయితే ఈ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్లేన్ యాంగిల్కి అయితే ఫార్ములా ఈ విధంగా అప్లై చేయాలి. ఎక్కడైనా సరే మనం ఫిజిక్స్ కండిషన్స్లో ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఓకేనమ్మా. ఒకవేళ స్మాల్ యాంగిల్ కాకుండా సాలిడ్ యాంగిల్ ఫర్ స్పియర్ తీసుకున్నాం అనుకోండి, అంటే టోటల్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాస్తాం ఇక్కడ మనకు రాస్తాం చూడండి. సాలిడ్ అంటే టోటల్ యాంగిల్ తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ స్క్వేర్. ఓకే, మనకి ఏ అంటే దిస్ ఈజ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది స్పియర్. ఏరియా అంటే ఎంత 4π ఆర్ స్క్వేర్ కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 4π స్టెరేడియన్స్ అంటామండి. దీన్ని ఏమంటారండి స్టెరేడియన్స్. దీన్ని ఎస్ఆర్ అంటాం. దిస్ ఈజ్ ద యూనిట్స్. ఓకే, అంటే సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ స్టెరేడియన్. సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఏంటండి స్టెరేడియన్. అదేవిధంగా దీనికి ఏం చెప్పచ్చు రేడియన్. ఓకేనా. సాలిడ్ యాంగిల్ ప్లేన్ యాంగిల్ అంటే 2D అని చెప్పచ్చు. సాలిడ్ యాంగిల్ అంటే 3D ప్లేన్ కింద చెప్పచ్చు మనం. 3D ప్లేన్. ఓకే, ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ డిస్కస్ చేసుకున్నాం. సిస్టమ్ ఆఫ్ యూనిట్లో ఎంకేఎస్ సిస్టమ్ని, సిజిఎస్ సిస్టమ్ని, బ్రిటిష్ సిస్టమ్ అంటే ఎఫ్ఈఎస్ సిస్టమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో మనకి ఈ ఎంకే సిస్టమ్ని అప్డేట్ వెర్షన్గా ఎస్ఐ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆ ఎస్ఐ సిస్టమ్ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ 1 and all.